అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక దిక్సూచిగా పనిచేయనుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆగస్టు 1న ప్లాన్ చేసుకున్నటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రాం మీద ప్రత్యేకంగా రివ్యూ చేశాం. అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నడిపించాలని రివ్యూలో కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా చేశాం. మరి లోకేష్ అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇది కేవలం నాయకులతో జరగాల్సినటువంటి కార్యక్రమం కాదు. దీనికి అత్యంత ముఖ్యమైనటువంటిది మీరందరూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. అలాగే మన ఉత్తరాంధ్ర ఆత్మ అభిమానానికి, మన గౌరవానికి కూడా ఒక ప్రతీకగా మారబోతుంది. ఎక్కడెక్కడికో వెళ్లి దూర ప్రాంతాల్లో కష్టపడినటువంటి చరిత్ర మన ఉత్తరాంధ్రకు ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ నుంచో ఉన్నటువంటి వారందరూ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దీనివల్ల ఒక మంచి మార్పు మొదలవుతుందనే నమ్మకంతో అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రైడ్గా తీసుకొని ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.